ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం తీసుకోబోతున్న అంశం మానవ మనస్తత్వంలోని ఒక చీకటి కోణాన్ని స్పృశిస్తుంది. నమస్కారం. అవును, కేవలం చీకటి కోణం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన పరిణామాన్ని కూడా ఈరోజు మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా. పాలీ కానన్ మరియు సాక్షాత్తు బుద్ధుని బోధనల నుండి సేకరించిన పత్రాల ఆధారంగా ఈ ఆసక్తికరమైన ప్రయాణం సాగబోతోంది. సాధారణంగా ఆధ్యాత్మిక జీవితం అనగాని మనకు సర్వసంగ పరిత్యాగం గుర్తుకొస్తోంది కదా. అవును. ప్రాపంచిక బంధాలన్నీ వదిలిపెట్టి వెళ్లే ఒక స్వచ్ఛమైన మార్గం అని మనం అనుకుంటాం. కాని ఎవరికీ సులభంగా కనిపించకుండా ఆ ఆధ్యాత్మిక జీవితం లోపల దాగి ఉండే ఒక సూక్ష్మమైన మానసిక వల గురించి మనమీరోజు మాట్లాడుకోబోతున్నాం. పైకి ఎంతో పవిత్రంగా కనిపించే త్యాగం వెనుక అంతులేని అత్యాశ ఎలా దాగుంటుందో విశ్లేషించడమే ఈనాటి మన ప్రధాన ఉద్దేశ్యం. నిజమే, బయటకు సర్వం వదిలేసినట్లు కనిపించే ఒక వ్యక్తి లోపల ఎవరూ ఊహించని స్వార్థం ఎలా పనిచేస్తుందనేది మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం. అసలు ఈ వైరుధ్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మానవ మనస్సు ఎంత సంక్లిష్టంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. మనం బయటకు చూసే ప్రవర్తనకు, మనస్సు లోపల ఉన్న నిజమైన ఉద్దేశ్యాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పరిశీలించడం ఇక్కడ చాలా ముఖ్యం. ప్రాపంచిక సుఖాలను వదిలిపెట్టటమనేది ఏ కాలంలోనైనా అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితిగానే పరిగణిస్తారు. ఖచ్చితంగా. కానీ ఆ త్యాగం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అనేది మనం గమనించాలి. ఒక వ్యక్తి బయటకు ఇల్లు, కుటుంబం, ఆస్తులు అన్నీ వదిలేసినట్లు కనిపించినా లోపల ఇంకేదో సాధించాలనే విపరీతమైన ఆరాటం ఉండవచ్చు. ఆ ఆరాటమే ఈ మానసిక వల అన్నమాట. సరిగ్గా చెప్పారు. బుద్ధుని బోధనలు ఈ వల గురించి చాలా స్పష్టంగా హెచ్చరించాయి. దీనిని లోతుగా విశ్లేషించడం ద్వారా మనిషి తనను తాను ఎలా మోసం చేసుకుంటాడో మనం తెలుసుకోవచ్చు. అలాగే ఆ మోసంలో నుండి బయటపడే మార్గమేమిటో కూడా అర్థమవుతుంది కదా. అవును, అదే మన లక్ష్యం. ఈ మూల గ్రంథాలు చదువుతున్నప్పుడు నాకు బాగా ఆసక్తి కలిగిన పదం ఒకటుంది. అదే నైష్కామ్య కామత. బహుశా పైకి వినడానికి ఇది చాలా కష్టమైన పదంగా అనిపించవచ్చు, కానీ దీని అర్థం చాలా స్పష్టం. అవును, నైష్కామ్య కామత అంటే ప్రాపంచిక సుఖాలను, గృహస్థు జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఒక భిక్షువుగా మారాలనే నిజమైన స్వచ్ఛమైన కోరిక. ఇది వినడానికి ఎంతో పవిత్రమైన ఆలోచనగా అనిపిస్తుంది, కానీ ఇక్కడే ఒక అసలు సమస్య మొదలవుతుందని మూలగ్రంథాలు చెబుతున్నాయి. ఒకసారి ఆనాటి సామాజిక పరిస్థితులను మనం ఊహించుకుంటే కొంతమంది భిక్షువులను సామాన్య ప్రజలు గమనిస్తూ ఉంటారు కదా. అవును, ఆ భిక్షువులకు సమాజంలో ఎంతో విలాసవంతమైన జీవితం లభిస్తూ ఉంటుంది. రాజులు, సంపన్నులు వారిని పిలిచి కానుకలివ్వడం, విపరీతమైన గౌరవం, మంచి ఆహారం మరియు సురక్షితమైన ఆశ్రయం కల్పించడం ప్రజలు చూస్తారు. ఖచ్చితంగా. ఆ విలాసాలు మరియు గౌరవాన్ని చూసి సామాన్యుల మనసులో ఒక రకమైన అత్యాశ పుడుతుంది. వారు కూడా ఆ సౌకర్యాలను సులభంగా పొందడం కోసం ప్రాపంచిక జీవితంపై విరక్తి వచ్చినట్లుగా నటించి భిక్షువులుగా మారతారు. అంటే కష్టపడకుండానే రాచమర్యాదలందుకోవచ్చు అనే దురాశ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే త్యాగం చేయాలనే మార్గాన్ని కేవలం లాభం పొందడానికే ఎంచుకుంటున్నారు. ఇక్కడే మానవ మనస్సు వాడే నాటకం మనకు అర్థమవుతుంది. బుద్ధుని బోధనలలో దీని గురించి ఎంతో విపులమైన, స్పష్టమైన విశ్లేషణ ఉంది. లాభం, గౌరవం మరియు కీర్తి కోసం కేవలం కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన ఎవరూ భిక్షువు కాలేరని కదా ఆ బోధనలు నొక్కి చెబుతున్నాయి. అవును, ఇదొక నకిలీ ఆధ్యాత్మిక మార్గం. ఆ కాషాయ వస్త్రాలు వారికి సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును, ఎవరూ ప్రశ్నించలేని భద్రతను ఇస్తాయి. ఉదయం లేచి వ్యవసాయం చేయడమో లేదా వ్యాపారం చేయడమో లాంటి శారీరక కష్టం లేకుండానే కేవలం ఒక వేషం ద్వారా ప్రజల నుండి ప్రశంసలు, కానుకలందుతాయి. దీనిని పాలీ భాషలో లాభసత్కారశిలోక అని పిలుస్తారు. లాభసత్కారశిలోక అంటే లాభం, సత్కారం మరియు కీర్తి కోసం పాకులాడటం. సరిగ్గా చెప్పారు. ఇది నిజమైన నైష్కామ్యకామత ఏమాత్రం కాదు, దాని ముసుగులో ఉన్న భయంకరమైన అత్యాశ. వారు ఒక రకమైన ప్రాపంచిక బంధాలను వదిలిపెట్టి మరొక రకమైన, మరింత ప్రమాదకరమైన బంధాలలో చిక్కుకుంటున్నారు. ఇల్లు వదిలేసిన వారు కీర్తి అనే కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారన్నమాట. అవును. ఈ పరిస్థితిని మరింత స్పష్టంగా వివరించడానికి మన మూల పత్రాలలో ఉన్న మహాసారోపమసుత్తలోని ఒక అద్భుతమైన ఉదాహరణను మనమిక్కడ ప్రస్తావించుకోవచ్చు. తప్పకుండా. ఆ సుత్తలో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఒక అద్భుతమైన కథతో పోల్చారు. ఒక వ్యక్తి తన ఇంటి నిర్మాణానికి అత్యంత దృఢమైన చెక్క అవసరమై
అడవిలోకి వెళ్తాడు కదా. అతని లక్ష్యం ఆ చెట్టు లోపల ఉండే అత్యంత దృఢమైన చేవ లేదా కాండం తీసుకురావడం. ఆ చేవ అనేది ఆధ్యాత్మిక మార్గంలో అత్యున్నతమైన విముక్తికి సంకేతం. కాని ఆ అన్వేషకుడు అడవిలోకి వెళ్లి ఒక పెద్ద చెట్టును చూడగానే దానికున్న పచ్చని కొమ్మలు మరియు ఆకులు చూసి ఆకర్షితురవుతాడు. ఇక్కడ ఆ కొమ్మలు మరియు ఆకులు అంటే ఏమిటో కాదు, మనం ఇందాక మాట్లాడుకున్న లాభం మరియు గౌరవం. ఆకులు కొమ్మలు చూసి అవే అసలైన చేవ అని భ్రమపడి వాటిని సేకరించుకుని తిరిగి వచ్చేస్తాడు. మరికొందరు ఇంకాస్త ముందుకు వెళ్లి చెట్టు యొక్క బెరడుతోనే సరిపెట్టుకుంటారు. ఇక్కడ బెరడు అంటే కేవలం కొన్ని బాహ్య నియమాలు పాటించడం లేదా నైతిక ప్రవర్తన కలిగి ఉండడం అని మనం అర్థం చేసుకోవాలి. వారు ఆ బెరడునే అసలైన సారాంశం అని నమ్మి తమ అన్వేషణను అక్కడే ఆపేస్తారు కదా. అవును, అసలైన కాండం వరకు వారెప్పటికీ చేరుకోలేరు. ఈ పోలిక నిజంగా అద్భుతంగా ఉంది. ఒక వ్యక్తి తన అసలు లక్ష్యాన్ని వదిలేసి దారిలో దొరికే ఆకర్షణలకు ఎలా బలిపోతాడూ ఇది కళ్లకు కట్టినట్లు చూపుతోంది. ఆ పోలికలోని లోతైన అర్థం మనందరినీ స్తబ్దులను చేస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారు తమ అంతిమ లక్ష్యం ఏమిటో ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎవరైతే లాభాలు మరియు గౌరవం అనే ఆకులు కొమ్మనకే సంతృప్తి చెందుతారో వారు అసలైన విముక్తిని ఎప్పటికీ పొందలేరు కదా. ఖచ్చితంగా పొందలేరు. ఇది కేవలం ఒక ప్రాపంచిక ఆకర్షణను వదిలి కాషాయం చుట్టుకున్న మరొక ప్రాపంచిక ఆకర్షణకు ఆకర్షితులు కావడమే. వారు తమకు తాము మోసం చేసుకోవడమే కాకుండా తమను నమ్మే అమాయక ప్రజలను కూడా మోసం చేస్తారు. సంయుక్త నికాయలో దీని గురించి చాలా తీవ్రమైన పదజాలంతో చెప్పబడింది. అవును, లాభం, గౌరవం మరియు పొగడ్తలు అనేవి కేవలం చిన్న చిన్న ఆటంకాలు కావు. అవి క్రూరమైన, కఠినమైన మరియు చేదు అడ్డంకులు అని అందులో వివరించారు. ఎందుకంటే అత్యున్నత ధ్యానస్థితికి చేరుకున్నవారు కూడా ప్రజల ప్రశంసల వలలో పడిపోయి తమ ఆధ్యాత్మిక పతనాన్ని కొని తెచ్చుకుంటారు. బుద్ధుని బోధనలు దీని గురించి స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. ప్రశంస అనేది ఎంత మత్తుగా ఉంటుందంటే అది మనిషికి తన అసలు లక్ష్యాన్నే మర్చిపోయేలా చేస్తుంది. నేను గొప్పవాడిని అనే అహంకారం మళ్లీ మొలకెత్తుతుంది. నిజమే, ఒక గొప్ప ధ్యానస్థితికి చేరుకున్నవారు కూడా ప్రజల ప్రశంసల వలలో పడిపోతారంటే ఆ మానసిక వల ఎంత బలమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల ప్రశంసల పట్ల కోరిక ఉంటే అది వారిని పతనం వైపు తీసుకువెళుతుంది. కాని ఇక్కడే మన మూలపత్రాలలో ఒక ఆసక్తికరమైన, బహుశా చాలామందిని ఆశ్చర్యపరిచే ఒక పెద్ద మలుపుంది. అవును, ఆ మలుపు గురించే మనమిప్పుడు మాట్లాడుకోవాలి. ఆహారం, ఆశ్రయం లేదా సామాజిక హోదా కోసం, అంటే పూర్తిగా తప్పుడు కారణాలతో భిక్షువుగా మారినవారు కూడా ఒక్కోసారి ఆధ్యాత్మికంగా గొప్ప విజయం సాధిస్తారని గ్రంథాలు చెబుతున్నాయి. ఇది వినడానికి చాలా వింతగా ఉంది కదా. తప్పుడు ఉద్దేశ్యంతో, ఒక రకంగా చెప్పాలంటే ప్రజలను మోసం చేసి లాభం పొందాలనే ఉద్దేశంతో వచ్చినవారు ఆశించిన స్థాయిలో ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకోవడం అనేది ఎలా సాధ్యం అనిపిస్తోంది. ఇది పూర్తిగా పరస్పర విరుద్ధంగా అనిపిస్తోంది. అసలిది ఎలా జరుగుతోంది? వినడానికిది ఎంత విరుద్ధంగా అనిపించినా దీని వెనుక ఒక అద్భుతమైన మానసిక పరిణామ క్రమం దాగి ఉంది. దీనినే సద్గుణాలను అలవాటు చేసుకోవడమనంటారు. సద్గుణాలను అలవాటు చేసుకోవడం అంటే ఒక వ్యక్తి తప్పుడు ఉద్దేశ్యంతో కేవలం కడుపు నింపుకోవడానికో లేదా బద్ధకం వల్లో భిక్షువుగా మారినప్పటికీ అతను ఆశ్రమంలో అడుగుపెట్టిన తర్వాత ఒక నిర్దిష్టమైన వాతావరణంలో జీవించాల్సి వస్తోంది కదా. అవును, ఆ నియమాలను పాటించాల్సి వస్తుంది. ఎప్పుడైతే వారు ధర్మమున్న వాతావరణంలో ఉంటూ నిరంతరం ధ్యానంలో గడిపే తోటి భిక్షువులతో కలిసి ఉంటారో ఆ పవిత్రమైన ప్రభావం వారిపై ఖచ్చితంగా పడుతుంది. వారు ప్రతిరోజూ పాతిమొక్క పఠిస్తూ ఉంటారు. పాతిమొక్క అంటే భిక్షువులు పాటించాల్సిన ప్రవర్తనా నియమావళి కదా. అవును, అలాగే వారు నిరంతరం ధ్యానం చేయాల్సి వస్తుంది. బుద్ధుని బోధనలను వినాల్సి వస్తుంది. ఒక దొంగ ఉద్దేశంతో వచ్చినప్పటికీ వారు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఆచరించే దినచర్య అంతా పవిత్రమైనదే అవుతుంది. ఆ వాతావరణం, ఆ క్రమశిక్షణ వారిని మెల్లమెల్లగా వారి ప్రమేయం లేకుండానే లోపలి నుండి పూర్తిగా మారుస్తుందన్నమాట. ఖచ్చితంగా. వారు వేసుకున్న దొంగ ముసుగును ఆ వాతావరణమే క్రమంగా కరిగించేస్తుంది. అంటే కేవలం ఆ పవిత్రమైన వాతావరణంలో ఉండటం వల్ల, ఆ నియమాలను ప్రతిరోజూ ఆచరించటం వల్ల వారిలో మార్పు వస్తుందన్నమాట. ఇది ధర్మం యొక్క శక్తిని మరియు మనిషి మారగలిగే సామర్థ్యాన్ని సూచిస్తుంది. వారు ప్రతిరోజు ధ్యానం చేయటం వల్ల క్రమంగా దుఃఖం యొక్క నిజస్వరూపాన్ని వారు తెలుసుకుంటారు. నిరంతరం బుద్ధిమత్తతను అభ్యసించడం వల్ల
తమలో దాగి ఉన్న ఆ అత్యాశను, ఆ అబద్ధాన్ని వారే స్వయంగా గమనించడం ప్రారంభిస్తారు. ఆ బుద్ధిమత్తత వల్ల మొదట్లో వారిని భిక్షువుగా మార్చిన ఆ ప్రాపంచిక లాభాల పట్ల ఉన్న అత్యాశ క్రమంగా వాటంతటవే కరిగిపోతాయి. వారి ముసుగు తొలగిపోయి వారు నిజమైన భిక్షువుగా ఎదుగుతారు. ఒక నకిలీ ప్రయాణం అసలైన గమ్యానికి చేర్చడమనేది నిజంగా అద్భుతమైన పరిణామం. ఇది మానవ పరివర్తనకున్న అనంతమైన అవకాశాలను చూపుతుంది. ఎక్కడ మొదలుపెట్టాం అన్నదానికంటే ఎటువైపు ప్రయాణిస్తున్నామన్నదే ముఖ్యమనిపిస్తుంది. ధర్మం అనేది ఒక స్వచ్ఛమైన అద్దం లాంటిది. నిరంతరం ఆ ధర్మం వెలుగులో జీవించేటప్పుడు తమలోని లోపాలను, తమ స్వార్థాన్ని వారు స్పష్టంగా చూడగలుగుతారు. ఆ అవగాహనే వారిని లోపలి నుండి శుద్ధి చేస్తుంది. కానీ ఇక్కడ మనం ఇంకొక అత్యంత ముఖ్యమైన కోణాన్ని కూడా పరిశీలించాలి కదా. అవును, తప్పకుండా. ఎందుకంటే సమాజంలో నకిలీ భిక్షువులు ఉన్నారు, అలాగే నకిలీగా మొదలై నిజమైన భిక్షువులుగా మారినవారూ ఉన్నారు. మొదటి నుండి నిజమైన త్యాగంతో వచ్చినవారూ ఉన్నారు. ఇది చాలా పెద్ద సమస్య. మరి ఒక వ్యక్తి నిజమైన త్యాగంతో ఉన్నాడా లేక అత్యాశ అనే ముసుగులో ఉన్నాడా అని సామాన్యులు ఎలా గుర్తించాలి? ఎందుకంటే బయటకు అందరూ ఒకేలా కనిపిస్తారు. అందరూ ఒకే రకమైన వస్త్రాలు ధరిస్తారు, ఒకే రకమైన దినచర్యను పాటిస్తారు, ఒకేలా మాటలు చెబుతారు కూడా. ఈ తేడాను గుర్తించడానికి మూల గ్రంథాలు ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన మార్గాన్ని సూచిస్తున్నాయి. వారికి కానుకలు, గౌరవం లభించినప్పుడు వారు ఎలా ఉన్నారో చూడటం కాదు, ఆ కానుకలు, ప్రశంసలు వారికి లభించినప్పుడు వారు ఎలా స్పందిస్తారో చూడడమే అసలైన గీటురాయి. ఇది వినడానికి చాలా ఆచరణాత్మకంగా ఉంది. లాభమొచ్చినప్పుడు ఎవరైనా ఆనందంగానే ఉంటారు, కానీ నష్టమొచ్చినప్పుడు లేదా ఆశించినది దక్కనప్పుడు వచ్చే ప్రతిస్పందనే మనిషి అసలు నైజాన్ని బయటపెడుతుంది కదా. అవును, ఆ తేడాలను గ్రంథాలు ఏ విధంగా వర్గీకరించాయో చూస్తే ప్రధానంగా మనం కొన్ని అంశాలను గమనించవచ్చు. అందులో మొదటి కోణం నష్టపోయినప్పుడు లేదా ఏమీ లభించినప్పుడు వారిచ్చే ప్రతిస్పందన. ఒక నిజమైన భిక్షువుకు ప్రజల నుండి కానుకలు రాకపోయినా, ఎవరూ ప్రశంసించకపోయినా, కనీసం సరైన ఆహారం దొరకకపోయినా వారు ఎంతో సమచిత్తంతో ఉంటారు. వారి దృష్టి ఎప్పుడూ తమ మనసును బంధనాల నుండి విముక్తి చేయడంపైనే ఉంటుంది తప్ప ప్రాపంచిక లాభాలపైన ఉండదు. కాని ఒక నకిలీ భిక్షువు అలా ప్రశాంతంగా ఉండలేడు. కానుకలు తగ్గినప్పుడు అతను తీవ్రంగా ఆందోళన చెందుతాడు, కోపగించుకుంటాడు, తనకు ఎందుకు గౌరవం దక్కడం లేదని అసహనానికి గురవుతాడు. వెంటనే అతను ఇంకా ఎక్కువ దానం చేసే దాతల కోసం వెతకడం ప్రారంభిస్తాడు. లాభం కోల్పోవడం అనేది వారిలో తీవ్రమైన అశాంతిని, అభద్రతాభావాన్ని కలిగిస్తుంది. ఆ అశాంతి వారి లోపలి ఉద్దేశాన్ని ఎలాంటి సందేహాలకు తావులేకుండా బయటపెడుతుంది. ఇక రెండవ ముఖ్యమైన కోణమేమిటంటే వారి ప్రాథమిక లక్ష్యం ఎటువైపుందో గమనించడం. ఒక నిజమైన భిక్షువు యొక్క ఏకైక లక్ష్యం విముక్తి. విముక్తి అంటే జనన మరణ చక్రం నుండి బయటపడటం, మరియు ఆసవాలు అంటే మానసిక దోషాల ముగింపు పలకడం. వారు చేసే ప్రతి పని, ఆచరించే ప్రతి ధ్యానమూ ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికే అంకితమైంటుంది. కాని నకిలీ భిక్షువు లక్ష్యం దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. వారి లక్ష్యం సక్కార అంటే సమాజం నుండి ఎనలేని గౌరవం పొందడం. అవును, మరియు తమకు ఎప్పటికీ ఎలాంటి లోటు రాని భౌతిక భద్రతను ఏర్పరచుకోవడం. వారి దృష్టి అంతా సమాజంలో తమకు ఎలాంటి స్థానం ఉంది, ప్రజలు తమను ఎలా చూస్తున్నారు అనే దాని చుట్టూనే తిరుగుతుంది. తమ గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు అనేదే వారికి ముఖ్యం. వారు ఆంతరిక ప్రయాణం కంటే బాహ్య ప్రదర్శనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. లోపల శూన్యమున్నా బయటకు మాత్రం గొప్ప జ్ఞానిలా కనిపించడానికి ప్రయత్నిస్తారు. ఇక మూడవ కోణం కూడా ఒకటుంది, అదే ఏకాంతం. నిజమైన భిక్షువు ఎప్పుడూ ఏకాంతాన్ని ఎక్కువగా కోరుకుంటాడు. సమాజం యొక్క కోలాహలానికి, జనసమూహాలకు దూరంగా ఉండి తన అంతర్గత శోధనపై పూర్తి దృష్టి పెడతాడు. అతనికి తన సాధన ముఖ్యం. కాని నకిలీ భిక్షువు ఏకాంతాన్ని భరించలేడు కదా. అతనికెప్పుడు ప్రజల ప్రశంసలు కావాలి, నలుగుర్లో ఉండాలని, అందరి దృష్టి తమపై పడాలని, విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటాడు. ఈ లక్షణాల ద్వారా వారి నిజ స్వరూపాన్ని సులభంగా పసిగట్టవచ్చు అని గ్రంథాలు వివరిస్తున్నాయి. ఈ సందర్భాన్ని ముగించడానికి మూల గ్రంథాలలోని ధమ్మపదం నుండి 264వ శ్లోకాన్ని ప్రస్తావించడం ఎంతో సరిగ్గా సరిపోతుంది. ఆ శ్లోకం చాలా శక్తివంతమైనది. ఆ శ్లోకం ఈ విధంగా చెబుతుంది: క్రమశిక్షణ లేని, ఎప్పుడూ అబద్ధాలు ఆడే వ్యక్తి కేవలం గుండు చేయించుకున్నంత మాత్రాన భిక్షువు కాలేడు. కోరిక మరియు విపరీతమైన అత్యాశతో నిండిన వ్యక్తి భిక్షువు ఎలా అవుతాడు?
ఈ వాక్యాలు ఎంత సూటిగా, ఏమాత్రం మొహమాటం లేకుండా స్పష్టంగా ఉన్నాయో కదా! బాహ్య అలంకరణను బట్టి ఎవరినీ అంచనా వేయకూడదని ఇది గట్టిగా చెబుతోంది. ఆ శ్లోకం ఈ మొత్తం విశ్లేషణకు ఒక చక్కటి అద్దం పడుతుంది. బయటకు వాళ్ల వేషధారణ ఎంత పవిత్రంగా కనిపించినా లోపల వాళ్ల అసలు ఉద్దేశ్యం సరిగ్గా లేనప్పుడు ఆ ప్రయాణానికి అర్థమే లేదు కదా. ఈ లోతైన విశ్లేషణ ద్వారా మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఇదే. బాహ్య రూపం కంటే అంతర్గత ఉద్దేశ్యం ఎంతో ముఖ్యం. భిక్షువు అనే పదానికర్థం కేవలం కాషాయ వస్త్రాలు ధరించడం లేదా త్యాగపు ముసుగు వేసుకోవడం మాత్రమే కాదు. అది ఒక అంతర్గతమైన నిశ్చలత్వం, స్వచ్ఛత, సమస్త బంధాల నుండి విముక్తి పొందాలనే బలమైన ఆకాంక్ష. లాభాలు, కీర్తి, ప్రతిష్టల కోసం పాకులాడటం ఎంత ప్రమాదకరమో, అది ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదట్లోనే ఎలా నాశనం చేస్తుందో ఈ మూలాలు మనకు కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. మానవ నైజంలోని లోపాలను ఇంత స్పష్టంగా వివరించడం నిజంగా అద్భుతం. నిజమే. ఈ విశ్లేషణ నిజంగా మనల్ని చాలా ఆలోచింపజేస్తుంది. మనం ఒకరిని ఎలా చూస్తున్నాం, వారిని ఎందుకు నమ్ముతున్నాం, అసలు నిజమైన త్యాగం అంటే ఏమిటి అనే విషయాలపై మన దృక్పథాన్ని ఇది పూర్తిగా మారుస్తుంది. ఖచ్చితంగా మారుస్తుంది. మనం ఈ విశ్లేషణ ముగింపుకు చేరుకునే ముందు ఈ మొత్తం చర్చ నుండి ఉత్పన్నమయ్యే ఒక అద్భుతమైన మరియు లోతైన ప్రశ్నను వదిలివేయాలనుకుంటున్నాను. చెప్పండి. తప్పుడు ఉద్దేశంతో, కేవలం స్వార్థంతో వచ్చిన వ్యక్తి కూడా ధర్మం మరియు క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో ఉంటే క్రమక్రమంగా ఆ స్వార్థం నశించి విముక్తి పొందే అవకాశముందని మనం ముందు సుదీర్ఘంగా చర్చించాం. అయితే ఇదొక అద్భుతమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనిషి ఆలోచనా విధానాన్ని మార్చడానికి అతని అంతర్గత ఉద్దేశ్యం కన్నా అతను జీవించే వాతావరణం ఎక్కువ శక్తివంతమైనదా? ఇది చాలా లోతైన ఆలోచన. నకిలీగా ప్రారంభించిన ప్రయాణం కూడా పవిత్రమైన వాతావరణంలో సత్యంగా మారినప్పుడు మంచి మరియు చెడుల మధ్య ఉన్న భేదం కేవలం మనం ఎంచుకునే వాతావరణంపైనే ఆధారపడి ఉంటుందా? ఇది ప్రతి ఒక్కరూ తమకు తాముగా అన్వేషించాల్సిన మరియు లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న. ఖచ్చితంగా. ఈ ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిస్తున్నాము. నిపుణులుగా ఈరోజు ఎన్నో అద్భుతమైన విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు.